నమస్తే అందరికీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ప్రస్తుతం వీళ్ళ పాలన పరిస్థితి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఎక్కువ రోజులు నడవలేరు అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే వీళ్ళు కొత్తగా ఏమీ చేయట్లేదు. ఏదైతే కాలేజీలకి స్కూళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి శాంక్షన్ చేయాలనో అవి కాలేజీలకి స్కూళ్ళకి వీళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు ఇవ్వకపోతే చాలా మంది కాలేజీలలో స్కూళ్లలో విద్యార్థులకు బయటికి పంపించేసి ఎగ్జామ్ కూడా రాయనివ్వలే. వీళ్ళ దగ్గర ఒక 1,200 కోట్లనే ఇవ్వండి మాకని చెప్పేసి కాలేజ్ వాళ్ళు డిమాండ్ చేస్తే కేవలం 300 కోట్ల రూపాయలు ఇచ్చిరు. ఇంకా 900 కోట్ల రూపాయలు కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మొత్తంగా ఇవ్వాల్సింది 10,000 కోట్ల రూపాయలు. రేపు ఇంకో 2 monthsలో వాళ్ళు ఇవ్వకపోతే కాలేజీలన్నిటికీ మేము లాక్ వేసేస్తాము, మేము ఎగ్జామ్ రాయనీయము విద్యార్థులకు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అల్టిమేటం జారీ చేశారు. దానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఏర్పాటు చేసింది కూడా కేవలం నిధుల సమీకరణ కోసం కమిటీ. అంటే పైసల్ని ఎట్లా గ్యాదర్ చేసుకొని వాళ్ళకి కట్టాలని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది తెలివి తక్కువ పని. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏదైతే బీర్లు విస్కీలు ఉన్నాయో ఈ కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి సప్లై చేస్తున్న ఏదైతే బీర్లు విస్కీలు ఉన్నాయో దీనికి సంబంధించిన బిల్లు తెలంగాణ ప్రభుత్వము 3,300 కోట్ల రూపాయలు ఈ కంపెనీలకు పే చేయాలి. ఈ కంపెనీలకు ఇప్పుడు డిసెంబర్ వరకు పే చేయకపోతే మేము ఆ సప్లై ఆపేస్తామని చెప్తున్నారు. ఒకవేళ సప్లై ఆపేస్తే తెలంగాణ రాష్ట్రం నడిచేది కేవలం మద్యం మీద. ఒకవేళ ఆ సప్లై ఆగిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తం అయిపోతే పెద్ద పెద్ద గొడవలే జరుగుతాయి. మన నేపాల్లో ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. దాని తర్వాత ఇంకో విషయము, ఇది సిగ్గుచేటు ప్రభుత్వానికి. పటాన్ చెరువు దగ్గర సిగాచి ఇండస్ట్రీలో ఫైర్ యాక్సిడెంట్లో 46 మంది చనిపోయారు. రియాక్టర్ పేలి 46 మంది చనిపోతే రేవంత్ రెడ్డి గారే స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ కంపెనీతో మేము మాట్లాడినాం, చనిపోయిన కుటుంబాలకి మేము ₹1 కోటి ఎక్స్గ్రేసియా ఇస్తాము ఒక్కో కుటుంబానికి అన్నారు. కానీ కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత 4-5 నెలల తర్వాత వీళ్ళేం పట్టించుకుంటలేరని చెప్పేసి ప్రభుత్వమే ప్రజల్ని, చనిపోయిన వాళ్ళ కుటుంబాలని మోసం చేసింది. కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చింది. అందులో కొంతమంది కోర్టుకు వెళ్తే మన కోర్టు నుంచి చీవాట్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి గారికి. మీరు ప్రజలని మోసం చేస్తారా, చనిపోయిన శవాల మీద మీరు వ్యాపారం చేస్తారా అని చెప్పేసి. దాని తర్వాత ఇంకొకటి, ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది చనిపోయారు. ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది చనిపోతే 3 శవాలు దొరికినాయి, ఇంకా 5 మంది శవాలు దొరకలే. వాళ్ళు సజీవ సమాధి లోపలే అయిపోయారు. మళ్ళీ ఆ పనులను కొత్తగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఆ చనిపోయిన 8 మంది కుటుంబాలకి ఏం ఎక్స్గ్రేసియా ఇచ్చారో ప్రభుత్వం ఇప్పటిదాకా బయటికి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు యూపీ బీఆర్కి సంబంధించిన వాళ్ళు. ప్రభుత్వం కొత్తగా ఎలాంటి స్కీములు, ఎలాంటి పనులు ఏది చేయలేదు. ఏది చేయకుండానే అప్పుల మీద అప్పులు చేస్తూ ఉన్నారు. మొన్న లిక్కర్కి టెండర్ పిలిస్తేనే దాదాపు 6,600 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లాభం వచ్చింది. మరి అవేం చేస్తున్నారో తెలియదు. అభివృద్ధి పనులు ఎక్కడ కనిపిస్తలేదు, కానీ అప్పులు మాత్రం కుప్పలు తెప్పలుగా పెరుగుతూ పోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఆరోగ్యశ్రీకి సరిగా బిల్లులు కట్టలే. ఆరోగ్యశ్రీ కొన్ని హాస్పిటల్లో ఆపేసిరు. రైతు రుణమాఫీ సరిగా చేయలే. రైతు బీమాకి ఏదైతే బీమా కంపెనీలు ఉన్నాయో ఆ బీమా కంపెనీలకు డబ్బులు కట్టకపోతే రైతు బీమా వచ్చే పరిస్థితులు లేవు. సరిగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు. ప్రభుత్వం కొత్తగా చేసింది ఏం లేదు, ఏం చేయట్లేదు కూడా. కానీ అప్పులు మాత్రం బాగా పెరిగిపోతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాలి. జేబులో కత్తెర పెట్టుకొని గత ప్రభుత్వం ఏదైతే డబ్బులు ఇచ్చిందో ఆ డబ్బులు ఇచ్చిన పనులు ఏవైతే ప్రారంభమై ఓపెనింగ్ అవుతున్నాయో వాటిని రిబ్బన్ కటింగ్లకు వెళ్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ సొంతంగా ఈయన ఒకటి శంకుస్థాపన చేసి ఓపెన్ చేసింది ఇప్పటిదాకా ఏం లేదు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారికి కటింగ్ మాస్టర్ అంటున్నారు. కేవలం జేబులో కత్తెర పెట్టుకుని ఎక్కడ రిబ్బెన్ కనిపిస్తే అక్కడ రిబ్బెన్ కట్ చేసుకుంటూ తన పేరు పెట్టుకుంటూ ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో పడిపోతుందేమని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు.